హలో నమస్తే. నేనైతే సేమియా ఉప్మా చేసిన ప్రాసెస్ మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఆనియన్, మిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అయితే పక్కకు పెట్టుకున్నా. ఇంకా కొన్ని పల్లీలు, ఇంకా శనగపప్పు కూడా తీసుకున్నా. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి అయితే మంచిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాతనైతే పల్లీలు, శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. అవి రెండు వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోకే సేమియా మీరు 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ యాడ్ చేసుకొని దాంట్లోనే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత అదొక ప్లేట్లోకి తీసి పెట్టాలి. నెక్స్ట్ అదే బౌల్లో 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ వేయాలి. నేను అట్లా 2 గ్లాసెస్ సేమియా తీసుకున్నా, 2 గ్లాసెస్ వాటర్ వేసిన. ఆ వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి సేమియా మిక్చర్ వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లోనైతే కుక్ అవ్వనివ్వాలి ఒక 5 మినిట్స్. ఆల్మోస్ట్ ఒక 8 to 10 మినిట్స్ పట్టిద్ది మంచిగా కుక్ కానికి. సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా అట్లనే ఉంచాలి. కుక్ అయిపోయినాక మనమైతే సర్వ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. లాస్ట్కి నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకున్నా. అంతే, ఇప్పుడైతే మన సింపుల్ అండ్ టేస్టీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.